ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేపాల్లో వరద బీభత్సం ప్రపంచాన్నే కుదిపివేసింది. నేపాల్ పౌరులతో పాటు ప్రపంచంలోని టూరిస్టులుగా వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఈ వరదల్లో చిక్కుని మృతి వార్త పడ్డట్టుగా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. భారత్ నుంచి కూడా దాదాపు 200 పైచీలకు ఇప్పటికే గల్లంతైనట్టుగా వారి మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం ఉన్నది. అంటే భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించిన నేపాల్ వరద ఉధృతికి మూల కారణాలు ఏంటో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వరదకు ముఖ్యంగా క్లౌడ్ బ్రస్ట్ ఏదైతే ఉందో మేఘావృతమైపోయి వర్షం కుండపోతగా కురవడంతో నేపాల్ అనేటువంటిది చాలా ఎత్తు ప్రాంతంలో ఉండడం, ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు ఎత్తు ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతానికి కూడా వరద బీభత్సవంగా రావటం సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ వరద ఉధృతి పెరిగి ఆ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందని చూడవచ్చు. అంతేకాకుండా మంచు కొండల్లో కూడా మంచు కరిగిపోయి నీటి ఉధృతికి మరింత కారణమైంది. దీన్నే మనము నేపాల్లో గ్లేషియర్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లాట్, గ్లోఫ్ అనేటువంటిది చెప్తూ ఉంటాం. అంటే మంచు కరిగి ఏదైతే నీటి ఉధృతికి కారణమవుతుందో దాన్ని నేపాల్లో సాధారణంగా వచ్చేటువంటి వీటిని గ్లేషియర్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లడ్ అని కూడా మనము అంటూ ఉంటాం. కాబట్టి ఈ రకంగా మంచుని కరగడం ఒకటైతే, వృక్ష సంపద కూడా భారీగా తగ్గిపోవడం, నీరు భూమిలోకి ఇంకకుండా వరద ప్రవాహాలలో కొట్టుకుపోవడంతో ఈ ఉధృతికి మరొక కారణమైంది. అంతేకాకుండా వాతావరణ సమస్యలు, వాతావరణంలో వస్తున్నటువంటి ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకొక కారణంగా కూడా మనము చూడవచ్చు. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా కూడా ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అయిపోయి ఒక్కసారిగా వరదలు రావడంతో నేపాల్ ఒక ఉద్రిక్తమైనటువంటిది, ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో కనపడతా ఉంది. ప్రపంచ పర్యాటకులు కూడా ఈ మరణహోమంలో ఉండటం, అంటే ఈ యొక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోవటం, చాలామంది కనీసం శవాలు కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే ఆ నీటి ప్రవాహంలో పెద్ద పెద్ద కొండలు సైతం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి వీటన్నిటికీ పరిష్కారమే లేదా? ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు మాత్రమే మనము స్పందించాలా? ప్రభుత్వాలు సహాయక చర్యలు ప్రకృతి విలయతాండవం తర్వాతనే ఉంటున్నాయా అనేటువంటి ప్రశ్న కూడా మొదలెత్తుతూ ఉంది. ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. మేఘాల ప్రయాణాన్ని కూడా ప్రతిరోజు అంచనా వేయటం, మేఘాలలో ఉన్నటువంటి వర్షపు నీటి తేమను కూడా అంచనా వేయగలిగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు అందుబాటులో ఉంది. ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు ఈ యొక్క పద్ధతుల ద్వారా కూడా కొంత మేరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంచనా వేసి నష్ట నివారణని చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి నేపాల్లో మనము ఇక్కడ భూటాన్, నేపాల్ సరిహద్దుల్లో వచ్చినటువంటి ఈ భీకరమైనటువంటి వర్షపాతం నుంచి ఎందుకు తప్పించుకుపోలేమనుకున్నప్పుడు ఈ శాస్త్రవేత్తలకు మనము బాధ్యులను చేయాల్సి, వారికి బాధ్యతను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే క్లౌడ్ బస్ట్ కోసం ముందుగానే పసిగట్టినట్లయితే లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎట్లయితే దేశ రక్షణ విషయంలో ఎంతకైతే మనం కృషి చేస్తున్నామో, ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రకృతి విలయతాండవాలను మనం తట్టుకోవాలి అంటే అంతే శాస్త్ర సాంకేతిక శాస్త్రజ్ఞులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి, అదేవిధంగా ఆర్థిక నిధులను ఇవ్వాలి. దానితో వారికి నైతిక బాధ్యత వహించే విధంగా కూడా క్లౌడ్ బస్ట్ ఏర్పడే కన్నా ముందే ఆ మేఘాల యొక్క మూవ్మెంట్ను క్యాప్చర్ చేసుకోగలిగినటువంటి డేటా అనలిటిక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆసరగా మనము ఫోర్కాస్ట్ చేయగలిగే శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది. అప్పుడే ఈ నేపాల్ లాంటి వరద ఉధృతి, ఎందుకంటే నేపాల్లో ప్రతి సంవత్సరం ఇలాంటి వరద ఉధృతులు రావటం, అక్కడ అనేక రకాలుగా ఆస్తి ప్రాణ నష్టం జరగడం కూడా గమనిస్తున్నాను. కాబట్టి వీటన్నిటికీ ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేపాల్ లాంటి ప్రాంతంలో, ఈ లోతట్టు ప్రాంతాలలో నివాస యోగ్యాలను ఏర్పరచుకోవడం కూడా ఈ ప్రమాదం యొక్క విపత్తు మరింత పెరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రమాదాలను
మనం నివారించాలి అనుకున్నప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో నివాస యోగ్యాల పరిమితిని కూడా ఇవ్వడానికి పరిమితిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నివాస యోగ్యాలు లేకుండా పరివాహక ప్రాంతాలకు అనుగుణంగా చేసుకునే నివాస యోగ్యాలను పర్మిషన్లు కనుక ఇవ్వకపోయినట్లయితే మనము ఈ యొక్క ప్రమాదాన్ని మరికొంత మేరకు తగ్గించవచ్చు. మొత్తానికి ఇవాళ కేవలం ఇది ఒక నేపాల్ సంక్షోభంగానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క మేఘాల కదలికలకు సంబంధించినటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఒకరికొకరు అందిపుచ్చుకునే విధంగా ఒక దేశం మరొక దేశానికి సహాయ సహకారాలను ముందస్తుగానే అందించుకునే విధంగా ఏర్పరచుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలను మనం నివారించుకోగలుగుతాం. కాబట్టి ఆ రకంగా అంతర్జాతీయంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఈ క్లౌడ్ బస్ట్ లాంటివి కేవలం మనము నష్టం జరిగిన తర్వాత సహాయ చర్యలుగా వివిధ దేశాలు ఆర్థిక సహాయాన్ని, నిత్యావసర వస్తువుల సహాయాన్ని లేదా వైద్య సహాయాన్ని అందించడమే కాకుండా ముప్పు వాటిల్లే కన్నా ముందే మనం వాటిని పసగట్టగలిగితే, వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోగలిగినట్లయితే నష్టాన్ని తగ్గించుకోగలుగుతాము. అదేవిధంగా ఈ యొక్క తాకిడుల వల్ల పర్యావరణం జరుగుతున్నటువంటి మార్పులను కూడా కొంత మేరకు మనం పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవాలి. అదేవిధంగా చైనాలో కూడా ఇవాళ భారీ ఎత్తున బ్రహ్మపుత్ర నది పైన ఒక ప్రాజెక్టులు కడుతూ ఉండడం, ఇక్కడ లోతట్టు ప్రాంతానికి వరదల రూపంలో రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము దేశ సరిహద్దుల నేపథ్యంలో చైనా లాంటి దేశం అక్కడ డ్యామును కట్టడం సేఫ్ కాకపోయినప్పుడు వారి అవసరాల నిమిత్తం వారు ఏర్పరచుకుంటున్నటువంటి డ్యామును కూడా మనము లోతట్టు ప్రాంతంలో ఏ విధంగా వారు తట్టుకోగలుగుతారు, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేటువంటి వాటిలో చైనా కూడా మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగా చైనా, నేపాల్, భూటాన్ దేశాలతో కలిసి దీనికి ఒక మంచి ముగింపు పలకాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలను నివారించి నేపాల్ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ పర్యాటకులకు వెళ్ళేటువంటి వారికి కూడా నష్టం లేకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. నమస్తే.